4 పవర్ p 6 కాదు అని అంటే అది ఎంత కావాలి 4 కావాలి అంటే p అనేది ఎంత కావాలి ఆడ్ నంబర్ కావాలి p అనేది ఆడ్ నంబర్ కావాలి p అనేది ఆడ్ నంబర్ కావాలి ఆర్ యు ఆల్ విత్ మీ p అనేది ఆడ్ నంబర్ p ఈవెన్ నంబర్ కాదు ఎందుకంటే 4 పవర్ ఈవెన్ నంబర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 6 వచ్చింది 6 కాదు అన్నాడు అంటే p అనేది ఆడ్ నంబర్ సో p అనేది ఏ ఫార్మాట్ లో ఉంటుంది 4 తోటి మల్టిప్లై అవ్వచ్చు 4 తో మల్టిప్లై అయ్యి 1 ఉండొచ్చు 4 తో మల్టిప్లై అయ్యి 2 ఉండొచ్చు 4 తో మల్టిప్లై అయ్యి 3 ఉండొచ్చు ఏదైనా నంబర్ 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయినా కావచ్చు 1 అయినా కావచ్చు 2 అయినా కావచ్చు 3 అయినా కావచ్చు p అనేది ఆడ్ నంబర్ p అనేది ఆడ్ నంబర్ 4 అంటే 2 ఇంటూ ఎనీ నంబర్ ఇది ఈవెన్ నంబర్ ఇదేమో ఈవెన్ నంబర్ ఇదేమో ఈవెన్ నంబర్ p అనేది ఆడ్ నంబర్ అంటే p ఏ ఫార్మాట్ లో ఉండొచ్చు 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 1 ఉండొచ్చు 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 3 ఉండొచ్చు మంచి క్వశ్చన్ సార్ ఇది యూనిట్ డిజిట్ లో మంచి లాజికల్ క్వశ్చన్ 4 పవర్ ఎనీ నంబర్ 6 కాదు అని అంటే 4 పవర్ ఎనీ నంబర్ 6 కాదు అని అంటే ఓన్లీ 4 అనే అర్థము ఎందుకనంటే 4 పవర్ ఆడ్ నంబర్ 4 పవర్ ఈవెన్ నంబర్ 6 అంటే p అనేది ఆడ్ నంబర్ p ఆడ్ నంబర్ అవుతే 4 తోటి డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది రిమైండర్ 1 ఇస్తుంది రిమైండర్ 2 ఇస్తుంది రిమైండర్ 3 ఇస్తుంది ఇదేమో ఈవెన్ నంబర్ ఇదేమో ఈవెన్ నంబర్ అంటే మనకు 2 కేసులు వస్తున్నాయి ఒక కేసు ఏంటి 8 పవర్ 4x plus 1 plus 2 power 4x plus 1 ఇంకో కేసు ఏంటి 8 పవర్ 4x plus 3 plus 2 power 4x plus 3 2 power 4x plus 3 లాజిక్ అర్థమైపోయింది కదా సార్ ఏ పవర్ 4x plus 1 ఏ అంటే దీని ఆన్సర్ 8 2 power 4x plus 1 a power 4 into something plus 1 ఎంత a 8 plus 2 10 దీని యూనిట్ డిజిట్ 0 8 power 4x plus 3 a cube అంటే 2 cube అంటే 10 2 plus 8 దీని యూనిట్ డిజిట్ కూడా 0 సో 8 పవర్ p ప్లస్ 2 పవర్ p యూనిట్ డిజిట్ ఎంత 0 చాలా మంచి ప్రాబ్లం సార్ ఈ ప్రాబ్లంకి ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి